ఈ వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు మన మధ్య ఎవరైనా ఉన్నారా సెల్ ఫోన్లో చూస్తున్న వాళ్ళు? కనీసం మందిరంలో కూడా సెల్ ఫోన్ని విడిచిపెట్టలేని వారు మన మధ్య ఉన్నారా? నువ్వు నిజంగా ఆత్మీయుడు అయినట్లయితే నువ్వు మందిరంలోకి అడుగు పెడుతున్నప్పుడే నీ సెల్ ఫోన్ని నువ్వు స్విచ్ ఆఫ్ చేస్తావు. మనలో ఎవరైనా ఉన్నారా? నేను మందిరంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు నా సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తాను అన్నవారు ఉంటే చూపిస్తారా? ఎస్ 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 ఎస్. ఈరోజు నాకు మాట ఇస్తారా? మందిరంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా నేను నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను అన్నవారు ఒకసారి ఈరోజు నాకు మాట ఇచ్చి చూపిస్తారా? కొంతమందికి చేతులు రావటల్లా. నా జీవితంలో ఎంత భయంకరమైన తీర్మానం నా చేత తీయిస్తారని చెప్పి నాకు తెలిసినట్లయితే ఈరోజు అసలు వచ్చేవాడినే కాదు, ప్రాణమైనా పోగొట్టుకుంటాను, కానీ నా సెల్ ఫోన్కి ఏ హాని చేయను. ఉన్నారా మన మధ్య? ఎస్ బ్రదర్స్. ఈరోజు మందిరంలోకి అడుగు పెడుతున్నప్పుడు నా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తానన్న వచ్చే చూపిస్తారా? ఎస్ ఎస్ ఎస్. మీ ప్రక్కకు చూడండి ఒకసారి. ఎవరైనా చేయత్తలేదేమో. ఎందుకని? జాగ్రత్తగా వినండి. నేను 60 నిమిషాల సేపు వాక్యం చెప్పితే ఈ 60 నిమిషాల సేపు చెప్పిన వాక్యం అంతా కాదు వాస్తవంగా నీ జీవితంలో పనిచేసేది. ఏదో ఒక మాట నిన్ను పట్టుకుంటుంది. ఏదో ఒక వాక్యము, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక మాట నీ హృదయాన్ని పట్టుకుంటుంది. ఏ మాట నీ హృదయాన్ని పట్టుకుంటుందో ఆ మాట కోసం నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. చేపలు పట్టుకునేవాడు ఏం చేస్తాడు చెప్పండి? వెళ్ళి గేలం వేస్తాడు. గేలం వేసిన వెంటనే దొరికిపోతాయి చేపలు? దొరకవండి. అలా పట్టుకొని అలా పట్టుకొని అలా పట్టుకొని అలా పట్టుకొని అలా పట్టుకు అరగంట అయింది, గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, ఒక్క చేప దొరకలా. కానీ ఏం చేస్తాడు? అడు చూడ్డు, ఇడు చూడ్డు. సెల్ ఫోన్లో ఉంటాడా చేపలు పట్టేవాడు? చూడండి, కావాలంటే సెల్ ఫోన్ మీద సినిమా చూసుకుంటూ చేపలు పడతాడా? ఛాన్సే లేదండి. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాడు. పైన అది తేలుతూ ఉంటుంది. ఆ తేలేదది కొంచెం లోపలికి వెళ్తుంది, అర్థమైపోయింది. వెంటనే లాగాలి. అలా లాగకపోతే ఆ చేప ఏం చేస్తుంది? మేత తినేసి వెళ్ళిపోతుంది. సో వాడు ఎంత జాగ్రత్తగా ఆ క్షణం కోసం, ఏ క్షణం కోసం? తనకు కావలసిన ఆ చేప దొరికే క్షణం కోసం ఆశతో, ఆసక్తితో, ఆతృతతో ఎదురు చూస్తాడు. సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంతకంటే ఆసక్తితో, ఆశతో, ఆతృతతో నువ్వు ఎదురు చూడాలి. ఎందుకని? ఏదో ఒక మాట ద్వారా దేవుడి జీవితాన్ని ప్రభావితము చేస్తాడో